హాయ్ ఫ్రెండ్స్, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్య చెప్పిన కబుర్లు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థలో ఎంఎస్ ఆర్ట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సుకుమార్ పనిచేస్తున్న రోజులవి. 30 ఏళ్ళు జీతం ఇచ్చే మ్యాథ్స్ టీచర్ ఉద్యోగం వదిలేసి హైదరాబాద్లో చాలీచాలని జీతంతో కసితో బతుకుతున్న టైంలో దిల్ కోసం పనిచేయాలని వినాయక్ టీం నుండి సుకుమార్కి పిలుపు వచ్చింది. ఒక మంచి సందర్భం చూసుకొని సుకుమారు నిర్మాత రాజుగారికి వన్ సైడ్ లవ్ స్టోరీని చెప్పాడు. మొదట్లో ఆయన సంచయించిన అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాట లేకుండా దీన్ని చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో దిల్ సూపర్ హిట్ అవటంతో రాజుగారికి బోలెడంత నమ్మకం వచ్చింది. ఈ కథ మొదట్లో ప్రభాసు, రవితేజ లాంటి స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళింది. కానీ పని అవ్వలేదు. ఒక పార్టీలో అల్లు అర్జున్ చూసిన సుకుమారు తనకు కావాల్సిన కుర్రోడు ఇతనేనని అనిపించింది. వెంటనే దిల్ రాజును అడిగేశాడు. గంగోత్రి తర్వాత 90 నేరేషన్లు ఎన్న ఆర్యాకి ఈ కథ పిచ్చపిచ్చగా నచ్చేసిందట. పూర్తి మేకవర్కి సిద్ధపడ్డాడు అల్లు అర్జున్. కానీ కొన్ని మార్పులతో అల్లు అరవింద్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిరంజీవికి కూడా ఈ కథ నచ్చటంతో బడ్జెట్ విషయంలో రాజీ ఎక్కడా పడలేదు. ఏవిసి ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్తో టీంను సెట్ చేశారు. యాక్టివ్ మోడల్ అను మొహతాని ఈ మూవీలో హీరోయిన్గా తీసుకున్నారు. 2003లో మొదలై 2.5 నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకుంటే 4 నెలలు పట్టింది. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ సాంగులు ఊరూరా హోరెత్తించాయి. ఈ మూవీ 125 రోజులు వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. అల్లు అర్జున్కి, సుకుమార్కి అభినందన వర్షంతో అభిమానులు తడిపేశారు. ఇప్పటికీ ఈ మూవీ 2 శతాబ్దాలు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ వాళ్ళ కాంబినేషన్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.